హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ రుచుల స్పెషల్ రుచి చూడు. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా జ్యోతినగర్లో ఉన్నాం. మరి కరీంనగర్ జిల్లా తెలంగాణ రుచుల్ని పరిచయం చేసుకుంటున్నాం కదా, మరికొన్ని రుచుల్ని ఈరోజు టేస్ట్ చేద్దాం పదండి. సో ఇప్పుడు మనకి రెసిపీస్ పరిచయం చేయడానికి జ్యోతినగర్లో ఉంటున్న రత్నజ్యోతి గారింటికి వచ్చాము. సో రత్నజ్యోతి గారు ఈరోజు మనకి పరిచయం చేయబోతున్న రెసిపీస్ ఏంటో అడుగుదాము. హలో అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మేము కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏం చేయబోతున్నారు? టమాటా స్టఫ్. స్టఫ్డ్ టమాటో. ఓహో, తను ఎవరు? తను మా కోడలు, మేనకోడలండి. మేనకోడలా? హాయ్, పేరు? హైమావతి. హైమావతి. ఏంటి ఇప్పుడు స్టడీస్ అయిపోయినాయా, చదువుతున్నా? లేదండి, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓహో, బీటెక్ ఫైనల్ ఇయరా? ఫైన్. మరి మనం మాట్లాడుకుందాము. అందుకంటే ముందుగా ఒకసారి రెసిపీ గురించి డీటెయిల్స్ ఇద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. టమాటా, పచ్చిమిర్చి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, పల్లీల పొడి, నువ్వుల పొడి, కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర. సో స్టఫ్డ్ టొమాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, మరి దీనికి ముందుగా ఏమన్నా రెడీ చేసి పెట్టారా మీరు? దీంట్లో రెడీగా వేసి పెట్టాను. ఒకటి మాత్రం ఖాళీగా ఉంచాను చూపెట్టడానికి. ఓకే, ఏమేమి పెట్టాలి ఇంతకీ? ఏమేమి కలిపి పెట్టారు అందులో? దీంట్లో పల్లీల పొడి, నువ్వుల పొడి, గరం మసాలా మొత్తం ముద్దగా చేసుకొని దీంట్లో స్టఫ్ చేయాలి. ఓహో, అలాగా. సో మరి ఏమేమి కలిపి పెట్టారో ఒకసారి చేసి చూపిస్తారా? ఇదేంటి? ఇది నువ్వులు, పల్లీల పొడి కలిపి కొంచెం గరం మసాలా చేసి కలిపి పెట్టుకొని తర్వాత మూకుడు పెట్టేసి ఒక 5 స్పూన్స్ ఆయిల్. ఇది ఎక్కడ నేర్చుకున్నారండి స్టఫ్డ్ టొమాటో? నేను చాలా చూసాను కానీ టమాటోని స్టఫ్ చేసి ఇప్పుడే చూస్తున్నాను. ఫస్ట్ మా తోటికోడలు చేసిందండి మా ఇంట్లో, ఆ తర్వాత నేను చేశాను. మీరు తన దగ్గర నేర్చుకున్నారా? 1/2 స్పూన్ ఆవాలు. ఓకే, మీ కోడలు మీకు ఇంట్లో కూడా ఇలా సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది. చేస్తుంది. నీకు కూడా వచ్చా వంటలు అవి? చాలా వచ్చు. అప్పుడప్పుడు చేస్తా. చాలా వచ్చు అంటున్నారా మీరు? ఏమొచ్చు తనకి బాగా వచ్చిన వంటలు మీరు చెప్పండి. స్నాక్స్ బాగా చేస్తుంది. ఓహో, ఆలు కూర్మా, మ్యాగీ అలాంటివి చాలా చేస్తాను. అవునా? కొంచెం మినప్పప్పు, ఆనియన్ పేస్ట్. ఓకే, ఒక 2 స్పూన్స్ ఆనియన్ పేస్ట్. కొంచెం పసుపు. ఓకే, ఇదేంటి ఎలా వస్తుంది? డ్రైగా వస్తుందా? కర్రీ ఎలాగా? కొంచెం రసం లాగానే ఉంటుంది, గ్రేవీ ఉంటుంది. గ్రేవీ కోసమనే ఈ ఆనియన్ పేస్ట్, నువ్వుల పొడి, పల్లీల పొడి కలిపింది. ఓకే, ఒక 2 స్పూన్స్. దేంట్లోకి సూట్ అవుతుంది ఇది? రైస్లోకి అండి, రైస్లోకి. సో మీ ఇంట్లో ఎక్కువగా ఎలాంటి రెసిపీస్ చేస్తారు? అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటాయా, సౌత్ ఇండియన్ ఎక్కువ ఉంటాయా? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ రెండు తింటారు. మీకు ఏది ఇష్టం? నాకు నార్త్. ఓహో, ఎందుకలాగా? అది ఇష్టం అంతే. అంతేనా? ఎప్పటి నుంచి అలవాటు అయింది అని? చిన్నప్పటి నుంచి అలవాటా లేకపోతే పెళ్ళైన తర్వాతనే అలవాటు? ఓకే, ఏంటి ఇందులో ఇంత కరివేపాకు ఎక్కువ వేయాలా? ఉల్లికాడలు కూడా కొన్ని వేస్తే సరిపోతే ఎక్కువ వేయాలా? కొన్ని కొన్ని ఉల్లికాడలు వేసి ఇది ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాం కదా, అందుకని కొంచెం వాటర్. సీరియస్గా వంట వండేస్తున్నారు రత్నజ్యోతి గారు. ఓకే, మీ గురించి చెప్పండి రత్నజ్యోతి గారు. ఇది రెడీ అయ్యేలోపు మీరేం చేస్తుంటారు? నేను పొలిటికల్లో ఉన్నానండి 10 ఇయర్స్ నుంచి, టీఆర్ఎస్ పార్టీలో. ఏం చేస్తారు? అంటే మాకు స్వచ్ఛంద సేవలాగా ఏదైనా వర్కులు ఉంటే చేస్తుంటాము. మొన్నటి వరకు తెలంగాణ కోసం పోరాడాము. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాం, ఇంకా నామినేటెడ్ పోస్టులు అలాంటివి ఏమీ రాలేదు. మామూలుగా ఏదైనా పార్టీ మీటింగ్స్ అవి అయితే వెళ్తుంటాం. సో మీకే ఇంట్రెస్టా? ఇంకా ఎవరి సపోర్ట్ ఉంది మీకు చెప్పండి పాలిటిక్స్లో?
ఎవరి హస్బెండ్ సపోర్టే. నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, అందుకని దీంట్లోకి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడు మట్టుకు మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారు ఏం చేసినా. ఇంకా ఇక్కడ ఉన్నారా లేడీస్ అంటే మీలాగా స్వచ్ఛందంగా అందులో పాల్గొనడానికి? కానీ ఉన్నారు మాతో పాటు. చుట్టాల్లో ఉన్నారా? చుట్టాల్లో ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారా? ముఖ్యంగా ఈ ఎలాంటి టైంలో కొంచెం బాగా రిస్కీ అనిపించింది మీకు? ధర్నాలు, రాస్తోరోకాలు అలాంటి బాగా జరిగినప్పుడు అలాంటి టైంలో అరెస్టులు చేయడం అలాంటి అప్పుడు కొంచెం రిస్క్ అయింది. అయినా కూడా మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాం, ఎందుకంటే అలవాటు పడిపోయినాం. సో వంటలు అవి మరి ఓ పక్కన బయటకు వెళ్ళి ఈ పార్టీలో మీటింగ్స్ అవన్నీ ఉంటాయి, వంటలు విషయంలో ఎలా ఉంటారు? అంటే ఎక్కువ చేస్తారా లేదంటే తక్కువేనా? లేదు, చేస్తాం. ఇంటి పని చేసిన తర్వాతనే బయటకు వెళ్తాం. ఇంట్లో వర్క్ హస్బెండ్కి పిల్లలకి అన్నీ చేసిన తర్వాత బయట వర్క్ చూస్తాం. అది ఎంత పెద్ద వర్క్ అయినా కూడా ఇంట్లో అయిన తర్వాతనే బయటది. మరి ఇంట్లో ఇంపార్టెంట్ వర్క్స్ ఏమన్నా ఉంటాయి? ఐ మీన్ ఇప్పుడు ఒక ఇంటికి సంబంధించి రిపేర్ కానీ లేదంటే కట్టేదో లేదంటే ఇంకా ఇంపార్టెంట్ కొన్ని వర్క్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు హ్యాండిల్ చేస్తారా మీ హస్బెండ్? నేనే హ్యాండిల్ చేస్తాను. మీరే చేస్తారా? అన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను. ఎలాంటివి చేస్తా చెప్పండి ఉదాహరణకి. నేనేదో చెప్పాను ఎగ్జాంపుల్, మీరు చెప్పండి జనరల్గా ఏం చేస్తున్నారు అనేది. జనరల్గా అంటే ఇంటికి సంబంధించిన పిల్లల హోంవర్క్ చేయించడం కానీ, పిల్లల స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే వెళ్ళడం కానీ, మీటింగ్స్ అప్పుడు కానీ అన్నీ నేనే హ్యాండిల్ చేస్తాను. అంటే మా హస్బెండ్ గవర్నమెంట్ టీచరు, తనకి టైం దొరకదు, తను 7కి అట్లా వస్తారు. అందుకని పిల్లల రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటా. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. 2 బాబులా? ఏం చదువుకుంటున్నారు? పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th. హైమావతి, మరి నీకు ఎలా ఉంటుంది ఇక్కడ కరీంనగర్లో? రోజు కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటావు కదా. మొన్నటి వరకు అయితే అంటే మొన్నటి వరకు కాదు, ఇంచుమించుగా కొన్నాళ్ళ క్రితం ఇలాగా మీ ఆంటీ కదా, ఆంటీ పార్టీ మీటింగ్లకి లేదంటే ధర్నాలకి అదంతా వెళ్తున్నప్పుడు నీకేమో అనిపించలా? నీకు జాయిన్ అయినాం అప్పుడు. అయ్యారా? ఓకే. సో కాలేజ్ ఒకటే కాదన్నమాట, వీటిలో కూడా జాయిన్ అయ్యాను. ఎలా అనిపించింది అప్పుడు? అంటే స్టూడెంట్స్ కొంచెం ఉంటుంది కదా, దానిలో జాయిన్ అవ్వాలి అని. అదే స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుంది ఇంకా, అందుకే అప్పుడప్పుడు కొంచెం జాయిన్ అవి అన్ని స్టడీస్ పర్పస్ అటు ఇటు మొత్తం చూసుకున్నాం. ఓకే. సో మీకు కాలేజ్లో పెడుతుంటారా ఏదన్నా కాంపిటీషన్స్ లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. ఓకే. ఏది బాగా ఇష్టమైనది? డాన్స్. నా హాబీ వచ్చేసి డాన్స్. అవునా? అయ్యో, మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు, లేదంటే చేయించేదాన్ని. సింగింగ్ అని చెప్పుంటే కనుక చక్కగా పాట పాడేవాడి వాళ్ళు. ఇది అయి ఉంటుందా? చూద్దామా. ఇందులో నాకు ఎక్కువ కరివేపాకే కనిపిస్తుంది మెయిన్గా. తర్వాత కారం వేసుకోవాలి, ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసి. ఓకే. సో మీరు వెజిటేరియన్సా? అంటే వెజ్? ప్యూర్ బ్రాహ్మణ్స్. ఓ సూపర్. అది సంగతి. మీరు తను ఏదో రెసిపీస్ చేస్తుందని చెప్పినప్పుడు అన్నీ నాకు వెజిటేరియన్ లిస్ట్ ఇంత లిస్ట్గా అనిపించింది. అసలు నాన్ వెజ్ చెప్పట్లేదు ఏంటి అనుకున్నాను. ఈ టమాటాలో ఇవన్నీ స్టఫ్ చేసామండి. దీన్ని ఏం కట్ చేయాల్సిన అవసరం లేదా? జస్ట్ లోపల చేసి పెట్టేసేది. ఈ పైన ఉంటుంది కదండి, అది మొత్తం ఇది తీసేసి దీన్ని గుండ్రగా చేసేసి ఇది స్టఫ్ చేసుకోవాలి పేస్ట్. ఆ తర్వాత దీంట్లో వేసేయాలి. ఇలా పూర్తిగా డిప్ అవ్వట్లేదు కదా అందులోకి, అయినా సరే అవుతుంది. కొంచెం దూరంగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట, పూర్తిగా మెత్తగా కాకుండా విచ్చుకుపోతాయి అన్నమాట. దీన్ని మళ్ళీ కాసేపు కొంచెం 5 minutes రెడీ అవుతుందా? ఓకే. సో మనకి ఇంకా ఫైనల్ అదేనా? ఫైనల్. ఓకే. సో రెడీ అయిపోయింది కాబట్టి దీని ప్రాసెస్ ఒకసారి చెప్తాను. సో మరి స్టఫ్డ్ టమాటో రెడీ అవుతుంది కదా. ఈ కర్రీ ఎలా చేయాలంటే ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత 1 స్పూను హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఎక్కువగా కరివేపాకు వేశారు. అవన్నీ ఫ్రై అవుతూ ఉంటాయి. దీంతో పాటుగానే ఆనియన్ పేస్ట్ వేశారు, అలాగే ఉల్లికాడలు కూడా కొంచెం యాడ్ చేశారు.
ఇవన్నీ ఫ్రై అవుతుండగా మళ్ళీ ఇంకొంచెం నువ్వుల పొడి పల్లీల పొడి ఉంది కదా స్టఫ్ చేసిన పొడి, అది ఇందులో వేసారనమాట. అది అంతా కొంచెం ఫ్రై అయిపోగానే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకు కావాల్సినంత, అంటే కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకుని దీంట్లోనే కాసేపు అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసాము. ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ టమాటోస్ అనేవి స్టఫ్ చేసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ చేసింది కూడా నువ్వులు పల్లీల పొడిలోనే, అంటే ఆ రెండు పొడిని టమాటోస్లోకి స్టఫ్ చేసి ఉంచారు. ముందుగా ఏం బాయిల్ చేయలేదు, పచ్చివాటిలో స్టఫ్ చేసి తర్వాత ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఓకే చూద్దామా అండి? చూద్దాం. అప్పుడే కొద్దిగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇంకొంచెం సేపు ఉంటే కదా అయిపోతుంది. ఒక 5 minutes. ఓకే మళ్ళీ మూత పెడదామా? ఒక 5 minutes. ఓకే సో ఇంకొక 5 minutes అంట, మొత్తం బాయిల్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. సో మరి 5 minutes అయింది, చూద్దామండి. చూద్దామండి. ఓకే స్టవ్ ఆఫ్ చేసే ఇచ్చాక డైరెక్ట్గా. ఓకే భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవి టమాటోస్. ఫస్ట్ నుంచి ఇవి నేను ఇంకా ఏం చేస్తారో ఫ్రై లాగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశాను, మొత్తానికి కర్రీ చేశారు. దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవాలండి. ఓహో డెకరేషన్ కూడా అరేంజ్ చేశారా? ఓకే ఇది రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే షూర్. సో వేడివేడిగా స్టఫ్డ్ టమాటో రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. సో ఈ స్టఫ్తో పాటుగా గ్రేవీ కూడా తీసుకుని టేస్ట్ చూసిన. సూపర్గా ఉంది. గ్రేవీ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అండ్ రైస్లోకి కానీ ఈవెన్ కొంతమంది ఈ స్టైల్లో ఉన్నవి చపాతీ రోటీల్లో కూడా ట్రై చేస్తారు. అలా నచ్చితే కూడా దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. బట్ టేస్ట్ మాత్రం ఈ నువ్వుల పొడి పల్లీల పొడి వేయడం వల్లేమో చాలా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.